మీకు రెండు చేపల కథ చెప్తా. సరే, రెండు చేపలు కాదు, రెండు పోర్ట్ల కథ చెప్తా. ఒకటి, ఇరాన్లో భారత ప్రభుత్వం భారత ప్రజలు కట్టినటువంటి సొమ్ముతోటి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చాబహార్ పోర్ట్ నుంచి భారతదేశ ఆయిల్ అవసరాలు తీర్చడం కోసం పెట్టినటువంటి 1000 కోట్ల రూపాయల పెట్టుబడి. రెండోది, ఇజ్రాయిల్ హైఫాలో పోర్టుని ఇక్కడ ఉన్నటువంటి ఆదాని గ్రూపు దాదాపు దగ్గర 1000 కోట్ల రూపాయలు అది పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు మన ప్రయారిటీ ఏంటంటే ప్రజల సొమ్ముతోటి ఇరాన్లో పెట్టి ప్రజల అవసరాల కోసం ఉన్నటువంటి పోర్టు ఇజ్రాయెల్ చేతుల్లో నాశనమైన పర్వాలేదు అని కోరుకోవాలి మనం. కానీ ఐపా పోర్టు మాత్రం సురక్షితంగా ఉండాలి ఆదాని అనేటువంటిది మన కోరిక. అందుకనే కదా ఇరాన్కు మీరు ఎట్లా మద్దతు చెప్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇరాను భారత ప్రభుత్వానికి భారతదేశానికి ఎంత నమ్మకమైన మిత్రుడు ఉన్నదన్నటువంటిది మర్చిపోయి ఈరోజు ఇజ్రాయెల్ పాట పాడుతున్నారు. కొంతమంది భక్తులు, వాళ్ళ విపరీతమైనటువంటి భక్తి దేశం అంటే. ఇప్పుడు మాట్లాడేటువంటి మాటలేంటి? నిన్న ఒక ఆయన విజయవాడలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ రిపోర్టర్, గతంలో పనిచేసినటువంటి రిపోర్టర్ మాట్లాడుతున్నాడు, ఇరాన్కు మద్దతు చెప్పేటటువంటి వాళ్ళందరినీ ఇరాక్ పంపించాలని. అంటే ఒరే, నాకు అర్థం కాదు, యుద్ధము ఇరాన్కు ఇండియాకు జరుగుతుంది. అరే నాయన, నిజంగానే ఇరాన్కు ఇండియాకు యుద్ధం జరిగిందనుకో మనందరం ఇండియాకే మాట్లాడుతాం. కానీ యుద్ధం జరుగుతుంది ఇజ్రాయిల్ అమెరికా కూటమికి ఇరాన్కి మధ్యలో జరుగుతుంది. ఇప్పుడు రెండిట్లలో ఎవరికి మద్దతు చెప్పాలి మనం? అంటే 18,000 పసిపిల్లలని ఇంకో అనేక వేల మందిని ఊచకోతకు చంపినటువంటి ఒక దురంకారమైనటువంటి ఇజ్రాయిల్కి మద్దతు చెప్పాలా? భారతదేశానికి నమ్మకమైనటువంటి మిత్రుడు ఉన్నటువంటి ఇరాక్కు మద్దతు చెప్పాలి? అంటే మీ ప్రకారం ఇజ్రాయెల్కి మద్దతు చెప్పాలి, ఇరాన్కు మద్దతు చెప్పకూడదు. ఇది మీ దేశభక్తి, మీ మానవత్వం. అన్ని వేల మంది పసిపిల్లలను చంపినటువంటి వాడికి మద్దతు ఇవ్వడానికి సిగ్గు అనిపించట్లేదా? అసలు ఇజ్రాయెల్ ఏం చేసింది?